అయ్యక్క ఇన్‌స్టాగ్రామ్ గురించి వీడియో పెట్టండి అక్క. అంటే ఎన్ని వ్యూస్ ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ వస్తే అది ఫేకా నిజమని ఎలా తెలుసుకోవాలి? వీటి గురించి క్లియర్‌గా వీడియో చేయండి. ఇది యాక్చువల్‌గా నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను మొన్న. డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి అని చెప్పి. ఇప్పుడు ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంట్ అనమాట ఇది. సో అందుకు నోట్ చేసుకున్నాను ఈ వీడియో చేద్దామనేసి. ఫస్ట్ థింగ్ ఇది నార్మల్గా కూడా ఎక్కువగా అడిగే క్వశ్చనే ఇది. ప్రమోషన్స్ ఎట్లా వస్తాయి ఇన్స్టాగ్రామ్లో అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ సంగతి చెప్తాను ఫస్ట్. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ అనేది లేదు. మనకి యూట్యూబ్లో లాగా లైక్ యాడ్స్ ద్వారా రెవెన్యూ రావడం అవన్నీ ఏం లేవు. యాక్చువల్గా 2024లోనో ఎప్పుడో కొంతమంది క్రియేటర్స్ పైన టెస్టింగ్ జరిగింది కానీ బట్ అది ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, వస్తుంది అనేది కూడా చెప్పలేము. బోనస్ అనమాట. సో అది రాలేదు, ప్రస్తుతానికి లేదు, ఎవరికి కూడా యాక్టివ్లో లేదు. దాని సంగతి పక్కన పెడితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని ప్రమోషన్స్ కోసం ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఏది యూట్యూబ్లో ఛానల్స్ లేని వాళ్ళు కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేసి లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మనకు ప్రమోషన్స్ ఎట్లా వస్తాయి ఏంటి? ఇప్పుడు మీరు చూసుంటారు ఇంటర్వ్యూస్లో కూడా కొంతమంది చెప్తారు నాకు ఎంత వస్తాయి అంత వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి అని చెప్పి. ఎవరికి వాళ్ళు ఏంటంటే మరి మాకెందుకు రావట్లేదు అనుకుంటారు. అది మానిటైజేషన్ కాదు, మెయిన్ ప్రమోషన్స్ ద్వారానే ఎక్కువ ఎర్న్ చేస్తారనమాట వాళ్ళు. సో ప్రమోషన్స్ రావాలి అంటే ఫస్ట్ మీ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దాన్ని బట్టి. ఇక్కడ వ్యూస్ కూడా బీభత్సంగా లేకపోయినా కూడా మీ కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మామూలుగా పెద్ద వ్యూస్ ఏమి రావు. ఇప్పుడు పోయింది అనుకోండి ఇన్స్టాగ్రామ్, బట్ నాకు పెద్ద బీభత్సంగా ఏం వ్యూస్ రావు. రెండు వీడియోస్కి సమ్ మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. ఒకటి 7 million, ఒకటి 1.4 million, మిగతా అన్ని లక్షలోపే ఉంటాయి. బీభత్సమైన వ్యూస్ ఏం కాదు అవి. కొన్ని అసలు 10,000 లోపు కూడా ఉంటాయి, కొన్ని కాదు చాలా వరకు 10,000 లోపే ఉంటాయి, కొన్ని లక్షలోపు ఉంటాయి అనమాట వ్యూస్. నాకే ప్రమోషన్స్ వచ్చేవి ఇది వరకు. నేను దేనికి రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు ఆఫ్ కోర్స్, వాటి జోలికి వెళ్ళలేదు. నాకు ముందు ఇంట్రెస్ట్ లేదులేండి. అవి మంచి ప్రోడక్ట్స్ అయినా కానీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను చేయలేదన్నమాట. అట్లా మరి వ్యూస్ లేవు, నాకు అయినా సరే వచ్చేవి కదా. సో ఎప్పుడైనా సరే మన కంటెంట్, మన ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. వీడియో క్లారిటీ చాలా బాగా చూస్తారు. నేను అబ్జర్వ్ చేశాను, ప్రమోషన్స్ ఎక్కువ చేసే వాళ్ళ గురించి చూస్తే వీడియో క్లారిటీ బాగుంటే ప్రమోషన్స్ వస్తున్నాయి. వీడియో క్లారిటీ బాగుండాలి, కంటెంట్ మంచిగా ఉండాలి, ఆ కంటెంట్ జనాలకు కనెక్ట్ అవ్వాలి. దాని రిలేటెడ్గా మీకు ప్రమోషన్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు బ్లాగ్స్ కానీ కుకింగ్ కానీ చేస్తున్నారు అనుకోండి, మీరు కనిపిస్తూనో కనిపించకుండా ఎట్లా చేసినా సరే దాని రిలేటెడ్గా మీకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి, ఆడియన్స్ కనెక్ట్ అయినట్లు కదా. నాట్ ఓన్లీ పాజిటివే కాదు, నెగిటివ్గా కనెక్ట్ అయినా కూడా వాళ్ళ ప్రమోషన్స్ వస్తాయి. ఎందుకంటే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళ ప్రోడక్ట్ అనేది జనాలకు తెలియాలి, అది ఇంపార్టెంట్ కదా ప్రమోషన్ చేయించుకునే వాళ్ళకి. సో మెయిన్ మీ కంటెంట్ బాగుండాలి, అది బాగుండి మీకు ఎంతో కొంత వ్యూస్ వస్తుంటే ఒరిజినల్గా ఖచ్చితంగా వాళ్ళే అప్రోచ్ అవుతారు మిమ్మల్ని. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడతారు, లేదంటే మీరు ఏమన్నా కాంటాక్ట్ ఇస్తే ప్రమోషన్స్ కోసం నన్ను పలానా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంటే దానికైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా వాళ్ళే కాంటాక్ట్ అవుతారు అనమాట. కొంతమంది అడుగుతారు మేము వాళ్ళని ఎలా అప్రోచ్, మీరు వాళ్ళని అప్రోచ్ అయితే మీకు వాల్యూ ఉండదు, వాళ్ళే మీ కంటెంట్ చూసి అప్రోచ్ అవ్వాలి, అప్పుడు ఏదన్నా వాల్యూ ఉంటుంది అనమాట. అండ్ మీరు ప్రమోషన్ కోసమే చేయకూడదు వీడియోస్ ఎప్పుడైనా సరే. మీ కంటెంట్గానే ఉండాలి, అది చేస్తేనే మీకు వస్తాయి. నేను ప్రమోషన్స్ చేస్తాను అనే ఉద్దేశంతో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు రావు ప్రమోషన్స్. ఎందుకంటే మీ కంటెంట్లో మీ పనిలో మీరు చేసుకుంటూ వెళ్తే వాళ్ళే వస్తారు ప్రమోషన్ చేయించుకోవడానికి. అండ్ వాళ్ళు ఎప్పుడు ఇష్టపడతారు అంటే ప్రమోషన్స్ ఇవ్వడానికి, ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి మీ వీడియోలో పోస్ట్ చేస్తే వాళ్ళకి బిజినెస్ అవుతుంది కన్ఫామ్గా అనుకుంటేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు వాళ్ళు. సో దాన్ని బట్టి ఏంటి, మీరు చెప్పే విధానము, మీరు ప్రజెంట్ చేసే విధానము అన్నీ ఇంపార్టెంట్. మీ ఆడియన్స్ ఏం చూస్తున్నారో, మీ ఆడియన్స్ ఏం ఇష్టపడుతున్నారో ఎక్కువగా అవన్నీ చూసుకునే వస్తారు. అంత గుడ్డిగా ఎవరు రారు ప్రమోషన్స్ కోసం. ఇప్పుడు కొంతమంది డ్యాన్స్ వేసే వాళ్ళు ఉంటారు, డ్యాన్సులు చాలామంది చేస్తారు, యూట్యూబ్లో అవనివ్వండి, అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా సరే. కానీ కొంతమందికే వస్తాయి. ఎందుకు ప్రమోషన్స్ అంటే మెయిన్ నీట్గా ఉండాలి, ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి, అండ్ ఎక్కువ వ్యూస్ రావాలి. అలాంటి వాటికి ఎక్కువ వ్యూస్. ఇప్పుడు శారీ ప్రమోషన్స్ ఉన్నాయని లేడీస్ చేస్తుంటే కనుక ఈ డాన్సులు కానీ ఇవి శారీ ప్రమోషన్స్ ఎక్కువగా వస్తాయి వాళ్ళకి, డాన్స్ చేసే వాళ్ళకి. సో కొలాబరేషన్ ద్వారా యాడ్ చేసుకుంటారు. అలా అలా మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా మీకు ప్రొడక్ట్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ప్రమోషన్స్ ఫేక్ ఏవి రియల్ ఏవి ఎలా తెలుసుకోవాలి అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే ఇప్పుడు ఫేక్ వాటిల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఫస్ట్ మీరు ఈజీగా గెస్ చేయొచ్చు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అంటే. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఉంటాయి వాళ్ళ మెయిల్స్, కరెక్ట్గా పెట్టేవాళ్ళు అయితే మంచి ప్రొఫెషనల్గా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మిస్టేక్స్ ఉంటాయి కంపల్సరీ, చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ఉంటాయి. అదొకటి మీరు ఈజీగా పట్టుకోవచ్చు. ఇంకోటి
వాళ్ళు డీటెయిల్స్ అన్నీ మీతో ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ అన్నీ ఇక్కడే చెప్పమనండి. కొంతమంది వాట్సాప్ నెంబర్ అడుగుతారు. ఒకవేళ అడిగినా కూడా నాకు ముందు డీటెయిల్స్ ఇక్కడ చెప్పండి, తర్వాత నేను నెంబర్ ఇస్తాను, నాకు నమ్మకం కుదిరితే అనేసి చెప్పండి. ఎందుకంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసేదానికంటే ఇది బెటర్ కదా. అండ్ అసలు దేని రిలేటెడ్ ప్రమోషన్ ఏంటి అనేసి క్లియర్గా అడగండి. అండ్ అడిగిన తర్వాత కొంతమంది కొన్ని లింక్స్ పెడతారు. ఆ లింక్ ఏంటో తెలియకుండా మాత్రం ఓపెన్ చేయకండి. లింక్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ అన్నా హ్యాక్ అవుతుంది, మొత్తం ఫోన్ అన్నా హ్యాక్ అయిపోతుంది. సో ఎలాంటి అన్నోన్ లింక్స్, మీకు తెలియని లింక్స్ ఏవి కూడా మీరు క్లిక్ చేయొద్దు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్గా ఈ బిజినెస్ పేజెస్లోనే ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జెన్యూన్ పేజ్ ఒకటి ఉంటుంది. ఆ పేజ్లో నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుని వీళ్ళు అదే పేరుతో కొంచెం మార్పులు చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ పెట్టుకుని సేమ్ వీడియోస్ యూస్ చేస్తూ ఉంటారు. మనకి యూట్యూబ్లో ఏంటంటే కనీసం కాపీరైట్ అన్న ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే తప్ప కనిపించదు. మన వీడియో ఎవరైనా యూస్ చేసుకున్నా కానీ మనం చూస్తే తప్ప కనిపించదు అనమాట అక్కడ. సో మనం చూస్తే తప్ప కనిపించదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అలా ఇప్పుడు మీరు ఆ వీడియో కనిపించింది అనుకోండి, మీకు వీళ్ళే కదా చేసేది నాకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళకి అట్లా పే చేసేస్తారు అమౌంట్. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు అక్కడ. తీరా చూస్తే ప్రోడక్ట్ రాదు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసుకోకుండా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పేజ్ ఏదైతే ఉంటుందో దానికి ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు. మీరు గమనిస్తే ఒరిజినల్ పేజ్కి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. అలాంటివే వీళ్ళు తీసుకుని మీకు ఇట్లా ఇది చేస్తారనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ప్రమోషన్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, అది కరెక్ట్ పేజా కాదా ఏంటి అనేది ఆలోచించుకుని అప్పుడు ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఊరికే వాళ్ళు అమౌంట్ ఇస్తే పే చేసేయడం, అదే ప్రమోట్ చేసేయడం అలా అయితే చేయకండి. ఎందుకంటే ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇబ్బందుల్లో పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియక చేశారు, అది రాంగ్ పేజ్ అని తెలియక. మేము చాలా పేదవాళ్ళము, మాకు హెల్ప్ చేయండి అంటే ఏదో మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా అలా ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్రాడ్ అని తెలిసిందనమాట. అది అప్పటికే ఎంతోమంది పే చేస్తారు వాళ్ళకి. సో అలా మీరు చాలా జాగ్రత్తగా చూసి ప్రమోషన్స్ చేయాలి. అవి కూడా ఏదైనా సరే, ఏ ప్రోడక్ట్ రిలేటెడ్ అయినా సరే. అండ్ ఏ ప్రమోషన్ అయినా కూడా జెన్యూన్ అనిపిస్తేనే చేయండి మీరు. అంటే ఏది పడితే అది తీసేసుకుని చేసేయకుండా ప్రమోషన్స్ వచ్చింది కదా అని చెప్పి మీరు అలా సెలెక్టివ్గా ఉంటేనే మీ ఆడియన్స్ కూడా మిమ్మల్ని నమ్ముతారు. అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నాకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయని చెప్పాను కదా. అయితే ఒకసారి ఒక ప్రమోషన్ వచ్చిందనమాట నాకు, శారీ ప్రమోషన్. నాకెందుకు పంపించారో నాకు తెలియదు, అది నాకెందుకు పంపిస్తానన్నారో నాకు తెలియదు. అది మంచిది, ఒక వెబ్సైట్ ప్రమోషన్ అనమాట. అది చాలా బాగుంది వెబ్సైట్ కూడా. శారీస్ అనమాట, నీట్ జెన్యూన్, అది కరెక్ట్ సైట్ అనమాట. కానీ వాళ్ళు ఒక ఫ్రాడ్ చేశారు. అది నేను చేసి ఇది చేశాను, అంటే నేను వెనక్కి పంపించేసాను. వాళ్ళు శారీని పంపించారు, నాకు శారీ పంపించారు. ఏం జరిగిందనేది చెప్తాను వినండి ఒకసారి. అయితే ఒక మంచి వెబ్సైట్ అనమాట, అది హైదరాబాద్ బేస్డ్ వెబ్సైట్. అది హైదరాబాద్లో ఉంటుంది అనమాట. శారీస్ మంచి మంచి కలెక్షన్ చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి, అందులో ఏ డౌట్ లేదు, అంత నీట్గా ఉంది. వెబ్సైట్ బాగుంది. నన్ను ప్రమోషన్ కోసం కాంటాక్ట్ అయ్యారు. సరే నేను అమ్మాయితో ఉంటారు కదా కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు, ఒక లేడీతో మాట్లాడాను అనమాట. వాట్సాప్లోనే మాట్లాడాను, డీటెయిల్స్ అన్ని పంపించారు. అదే బార్టర్ ప్రమోషన్ అనమాట. అది బార్టర్ ప్రమోషన్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఇస్తే, అదే ఒక ప్రోడక్ట్ పంపిస్తే జస్ట్ మనం దాన్ని చూపించి మనం మన దగ్గర ఉంచేసుకుంటాం అనమాట ప్రోడక్ట్ అది. సో నాకు ఒక శారీ పంపిస్తామని చెప్పారు. సరే అని చెప్పాను. ఫస్ట్ నేను ప్రమోషన్ యాక్సెప్ట్ చేయడం అనమాట. అది అంటే సరదాగా ఇన్ని వస్తున్నాయి కదా, ఊరికే ఒకటి ట్రై చేద్దాము అనేసి. దట్టు వెబ్సైట్ కదా అది, వాళ్ళు మనకు అంతలాగా ఎందుకు అడుగుతున్నారా అని చెప్పి సరేమని చెప్పి ఒప్పుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నాకు ఒక 3 శారీస్ 4 శారీస్ ఫొటోస్ పంపించి దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఆ శారీ కాస్ట్ ఎంత అని అంటే 5,000 అని చెప్పారు. శారీ కాస్ట్ ఎంత అని చెప్తే 5,000 అని చెప్పారనమాట ఫస్ట్. సర్లే బాగానే ఎక్కువ అమౌంటే కదా అన్నట్లు సర్లే ఓకే చేసిన తర్వాత అడ్రస్ అవన్నీ పంపించాను. వాళ్ళు వెంటనే పంపించేశారు నాకు. తర్వాత నేనేం చేశానంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. సేమ్ శారీ సెర్చ్ చేస్తే 2,200 ఎంత ఉంది. ఉండేసరికి నేను అదే రోజు నైట్ నేను పంపించాను అమ్మాయికి మెసేజ్, మీరు 5,000 అన్నారు, ఇక్కడ మరి 2,200 పెట్టారేంటి అన్నాను. అంటే వాళ్ళు 2,200 వెబ్సైట్లోనే పెట్టారు అంటే అది ఇంకా వాళ్ళకి తక్కువగా వచ్చినట్టే కదా ఒక రకంగా. సరే పెడితే అమ్మాయి ఆ రోజంతా రిప్లై ఇవ్వాల. ఏది నేను సుమారుగా ఈవినింగ్ టైంలో పెట్టా, 5:36 ఆ టైంలో. ఆ నైట్ అంతా రిప్లై ఇవ్వకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 10కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అది చేంజ్ చేసి, ఏదైతే ఆ ప్రోడక్ట్ దగ్గర కాస్ట్ ఉందో ఆ కాస్ట్ చేంజ్ చేసి, ఇప్పుడు చూడండి మేడం కరెక్ట్గా అప్డేట్ చేసాము అనేసి పెట్టారు. ఏది నాకు పంపించేసిన తర్వాత నేను ఇమీడియట్గా రిప్లై ఇచ్చాను.
మీరు నాకు 5,000 కాదు 2,000 అని చెప్పినా నేను ప్రమోట్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ ప్రమోషన్. 2,000 చెప్పినా నేనేం చీర కోసమో ఏదో కాదు, ప్రమోషన్ చేసిన ఆ హ్యాపీనెస్ కోసం నేను ఒప్పుకున్నాను. నాకేం వద్దు మీ శారీ, మీరు కనుక ఆల్రెడీ పంపించేసి ఉంటే మీ అడ్రస్ నాకు పెట్టండి, నేను ఇమీడియట్గా రిటర్న్ చేస్తానని చెప్పాను. వచ్చింది 2 డేస్కో 3 డేస్కో వచ్చింది. అది వచ్చిన తర్వాత వాళ్ళ అడ్రస్ ఓపెన్ కూడా చేయలేదు అసలు దాన్ని. నా అడ్రస్ పైన అది పెట్టేసి పంపించేసా, అడ్రస్ రాసి వాళ్ళకే రిటర్న్ పంపించేసా. మళ్ళీ మెసేజ్ కూడా లేదు అసలు. సో ఇక్కడ ఏం జరిగింది, ప్రమోషన్ చేయించే వాళ్ళ చేత ఇట్లా మోసం చేశారంటే ఇప్పుడు అది 2,000, 1,000 రూపాయల, 500 నాకు సంబంధం కాదు. అది నేను వాళ్ళు అట్లా రాంగ్ చేయడం వల్ల నేను అప్పటి నుంచి నేను అసలు ఏ ప్రమోషన్స్ అప్పటి వరకు ఎన్ని వచ్చినా పట్టించుకొని దాన్ని ఆ ఒక్కటి చేశాను. చేద్దాం అనుకున్నాను, చేయలే. చేద్దాం అనుకుని కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేపాటికి అసలు పూర్తిగా వదిలిపడేసా. ఇంకా నేను అప్పటి నుంచి ఏ ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. అండ్ ఫ్యూచర్లో చేస్తాను అని కూడా నేను చెప్పలేను. ఏమో ఈ మైండ్ సెట్టే ఉంటే అసలు చేయను. అప్పుడు ఎప్పుడన్నా నాకు డబ్బులు కావాలి అనిపించింది అనుకోండి, అప్పుడు కూడా జెన్యూన్గా ఉండే ప్రమోషన్సే చేస్తాను. జనాలకు ఉపయోగపడతాయి అనుకున్నవే చేస్తాను. సో ఇట్లా రకరకాలు ఉంటారు జనాలు. నేను ఇంట్లో కూర్చునే నాకు అదే అనిపించింది, ఇన్ని రకాల మోసాలు ఉంటాయా, ఇన్ని రకాలుగా చీట్ చేస్తూ ఉంటారా అనేసి అనిపించింది. ఈ రోజుల్లో ఏంటంటే ఓన్లీ డబ్బులు కావాలి ఎవరికైనా సరే. అది ఎలా వచ్చినాయి ఏంటి అనేది అనవసరం. అది మన వరకు మనమన్నా, మనకి తెలిసి మనమన్నా కరెక్ట్గా ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట. అది సో మీరు ప్రమోషన్స్ వస్తే మాత్రం అన్నీ చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఆ రోజు కనుక నేను వెబ్సైట్ విజిట్ చేసి చూడకపోతే నాకు తెలిసేది కాదు. అది వచ్చేసి ప్రమోట్ చేసిన తర్వాత గింజుకుంటే ఏం ఉపయోగం ఉండేది కాదు కదా. సో నేను ఓపెన్ కూడా చేయకుండా ఇమీడియట్గా పంపించేసాను అనమాట. అలాంటివి కూడా ఉంటాయి. అండ్ లింకులు మాత్రం ఏవి క్లిక్ చేయకండి. ప్రమోషన్స్ ద్వారా లింకులు చేసి ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అతనికి మైక్ ప్రమోట్ చేయమని చెప్పి వచ్చింది మెయిల్. ఆ మెయిల్ చాలా మందికి వచ్చింది. ఆ టైంలో చాలా మంది ఓపెన్ చేయలే, పట్టించుకోవాలి. ఈవెన్ నాకు కూడా వచ్చింది. అది వస్తే అతను ఏం చేశాడు, ఓకే అని నాకు యాక్సెప్ట్ చేశాడంట. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏదో లింక్ పంపించారంట. ఈ లింక్లో డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పి ఫిల్ చేసిన వెంటనే అసలు అది లింక్ ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో పాస్వర్డ్ అడిగారు. మొత్తం ఛానల్ హ్యాక్ అయిపోయింది. ఏం చేయడానికి కూడా లేదు, ఎందుకంటే మనంతటా మనమే ఇచ్చినట్లు కదా అదంతా. అండ్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యారు, కానీ వాళ్ళ దగ్గర ఏం డీటెయిల్స్ లేవు అసలు ఏమి వేరే డీటెయిల్స్ అంటూ ఏమీ లేవు. యాడ్సెన్స్, పబ్లిషర్ ఐడి కానీ ఏం చేయలేక వదిలేసామన్నమాట ఇంకా అది. సో అట్లా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏదైనా హ్యాక్ అవ్వచ్చు. అది అన్నోన్ ఇదైతే కనుక ఫేక్ ప్రమోషన్సే ఎక్కువ ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జెన్యూన్ ఉంటాయి, వాటితో పాటు ఫేక్ కూడా ఈక్వల్గా ఉంటాయి ప్రమోషన్స్. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అది